ఇస్తా ఉన్నాయి. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆయనకు కూడా మరి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ను పరామర్శించడానికి ఈరోజు తెనాలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. తెనాలిలో కానిస్టేబుల్పై రౌడీ షీటర్ దాడి చేసినటువంటి అంశం ఒకటి జరిగింది. తర్వాత బహిరంగంగా ఈ రౌడీలకు పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈ విధంగా చేయం, ఇది ఒక వేరే వర్షన్, దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు. దానికి సంబంధించినటువంటి చట్ట ప్రకారమో లేదంటే కోర్టులోనో ఇవన్నీ కూడా అంశాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఏంటి అనేది మిగతా విషయం. తర్వాత ఈ రౌడీ షీటర్లకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి తెనాలికి వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రజలు, ప్రజా సంఘాలు, దళితులు కూడా పూర్తిగా కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లు కూడా అక్కడ ఎగరేసినటువంటి పరిస్థితి కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు అక్కడ చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయినప్పటికీ కూడా దీన్ని ఒక రాజకీయంగా దీన్ని ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తెనాలి కార్యక్రమం పెట్టుకున్నారు. రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని. అసలు ఎవరు కూడా ఈ అంశంలో మనం చూస్తే పోలీసులు అక్కడ అట్లాంటి కార్యక్రమానికి పాల్పడ్డారు. వాళ్ళపైన ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో ముగ్గురు వాళ్ళను రోడ్డు పైన కొట్టినటువంటి సందర్భం. సో వాళ్ళపైన ఒక్కొక్కరిపైన 9 నుంచి 10 కేసులు కూడా నమోదైనటువంటి ఉన్నటువంటి పరిస్థితులు. హత్యలు అంటే ఏదైతే అత్యాచారాలు, తర్వాత హత్యాయత్నాలు, అదేవిధంగా పూర్తిగా దొంగతనాలు, తర్వాత రౌడీ షీట్, అదేవిధంగా గంజాయి, ఇట్లాంటి కేసులన్నీ అన్నిట్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్లను పోలీసులు చెప్పి ఇంకా వినట్లేదు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇంకొక కానిస్టేబుల్ పైన వీళ్ళు కూడా దాడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి కానిస్టేబుల్ పైన దాడి ఎందుకు చేశామనే ఉద్దేశంతో పోలీసులు అట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు పోలీసులు కొట్టడాన్ని. సో దానికి సంబంధించిన అంశం వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఈ విధంగా రౌడీలను ప్రోత్సహించడం, రౌడీలకు వెన్నుదన్నుగా నిలవడం, సో దళితుల పేరు చెప్పి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఏదైతే ఈ దళితులు పైన దాడులు చేస్తూ ఉన్నారని హడావిడి చేయడం, ఇట్లాంటివి చేసే ప్రయత్నం. కానీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు తెనాల్లో అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను ఏ విధంగా పెడరెక్కలు విడిచి ఒక దేశద్రోహిలాగా, ఒక టెర్రరిస్ట్ లాగా రోడ్డు పైన కూర్చోబెట్టి ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన చచ్చిపోయేంత వరకు వెంటపడ్డారు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, ఆ రౌడీ మూకలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు. సో ఆయనను ఇష్టం ఉన్నట్టుగా ఆయన పైన కామెంట్లు కావచ్చు, ఇవన్నీ చేసి ఆయన చచ్చిపోయేంత వరకు ఆయన వెంటబడ్డటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఒక డాక్టర్ దళితుడు, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడినటువంటి వరప్రసాద్కి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి శిరోముండనం చేస్తే ఆయన కూడా దళితుడే, మరి ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవి నుంచి కూడా తీసేయలేదు, ఎమ్మెల్సీ నుంచి, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. పోగా జగన్మోహన్ రెడ్డి వెంటేసుకొని తిరిగారు. ఆయన బస్సులో, ఆయన బస చేసిన ప్రతి ప్లేస్లో కూడా సుబ్రహ్మణ్యం పైన ఏదైతే అనంతబాబు పైన చెయ్యి వేసి కూడా పూర్తిగా కూడా తిరిగినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో మరి అక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు? అట్లాగే మనం చూస్తే తిరుపతిలో డాక్టర్ అనితా రాణి వైసీపీ నేతల అవినీతికి సహకరించలేదని ఆమెను ఇష్టానుసారంగా కూడా వేధించినటువంటి పరిస్థితులు కనిపించాయి. అట్లాగే ఏదైతే చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని కొట్టి చంపేశారు. సో ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన దాడి ఎన్ని జరిగింది అనేది 1-2 నోటితో చెప్పాల్సినటువంటి అంశం లేదు. నిజంగా ఒక పేరు పూర్తిగా దానికి సంబంధించి కోకొల్లలుగా ఒక లిస్టు మొత్తం కూడా తీసి చెప్పాల్సినటువంటి పరిస్థితులు కనిపించాయి. అంటే గుర్తుండనటువంటి దాడులు, అన్ని దాడులు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. అవన్నీ కూడా ఒకసారి చూస్తే కనుక సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, బాలరాజు, గిరీష్, శ్యామ్, జనుపల్లి శ్రీను, కోడికత్తి శ్రీను, ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం, జగన్ కోసం పనిచేస్తే, జగన్ కోసం నేను జగనన్న సీఎం కావడానికే ఈ పని చేశానని చెప్తే కూడా ఆయన 5 సంవత్సరాలు జైల్లో పెట్టేసి ఆయనకు ఎక్కడా కూడా బాధితుడి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి కోర్టు కూడా అటెండ్ అవ్వలేదు. సో ఆయనను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఆయన కూడా దళితుడే, మరి అప్పుడు గుర్తు రాలేదా ఈ దళితులు అనే చర్చ. అదేవిధంగా జడ్జి రామకృష్ణ, కిరణ్ కుమార్, ఓం ప్రతాప్, స్నేహలత, రమ్య, వరప్రసాద్,
నడిపల్లి రాము, కర్రి శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చన్న, ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోయినా కానీ ఇంతమంది దళితులపైన దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కూడా ఎవరైతే ఈ రౌడీ మూకలు, ఈ ముగ్గురు జాన్ విక్టర్తో పాటు ఇంకిద్దరు ఉన్నారో వాళ్ళందరూ ఎవరినైతే బెదిరించారో, ఎవరినైతే దాడి చేశారో, కానిస్టేబుల్ చిరంజీవి వాళ్ళు కూడా, ఆ సతీమణి ఎవరైతే కళ్యాణి గారు ఆమె కూడా దళితురాలు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదేనా మీరు చేసే న్యాయం, ఇదేనా మీరు మాట్లాడేది అంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి చర్చలోకి వెళ్దాం. ఈ చర్చలో పాల్గొంటున్నారు కానిస్టేబుల్ చిరంజీవి గారి సతీమణి కళ్యాణి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే టీడీపీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాస్ గారు ఉన్నారు, ముప్పల సుబ్బారావు గారు ఉన్నారు.